ఈరోజు కూడా మనం ఆలోచించబోయేటటువంటి రెండవ అంశం కింద అసాధ్యుడైనటువంటి దేవునికి అసాధ్యమైనవి ఏమన్నా ఉన్నాయా? అసాధ్యుడైనటువంటి దేవునికి అసాధ్యమైనవి ఏమన్నా ఉన్నాయా? లేవు, అంతే కదా? ఆ మాట విన్నా ఉండాల. మీరు ఎప్పుడైనా ముస్లిం మ్యారేజ్కి వెళ్ళారా? వాళ్ళిద్దరిని పక్క పక్కనే కూర్చోబెట్టి తాలిబొట్లు కట్టిస్తారా కదా? దీని గురించి మీకు చక్కటి అవగాహన ఉంది. పెళ్లి కొడుకు ఎక్కడ ఉంటాడో తెలియదు, పెళ్లి కూతురు ఎక్కడ ఉంటుందో తెలియదు. కాకపోతే పెళ్లి కొడుకు బయట బుర్రా మీద ఊరేగించుకుని వస్తాడు. ఆ తర్వాత బిర్యానీ రెడీ స్టార్ట్ 1 2 3 అని భోజనాలు పెట్టేస్తారు, పంపించేస్తారు, అయిపోయింది. హిందూ మ్యారేజ్కి వెళ్ళారు కదా, వాళ్ళు మన కళ్ళ ముందే కూర్చో ఉంటారు. ఏదో మంత్రాలు ఇవన్నీ చదువుతూ ఉంటాడు. శ్లోకాలు, మంత్రాలు అనకూడదు, ఏదో వాళ్ళకి సంబంధించినటువంటి వాటన్నిటిని చదువుతూ ఉంటారు, తాలిబొట్టు కట్టిస్తారు. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్షింతలేసి వస్తూ ఉంటాం. దీని గురించి కూడా ఒక అవగాహన. క్రిస్టియన్ మ్యారేజ్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఏం ప్రశ్న అది అంటారా? సో మనం చాలాసార్లు మనం అటెండ్ అయ్యేది కూడా చాలా వరకు క్రిస్టియన్ మ్యారేజెస్. మీరు ఎప్పుడైనా క్రిస్టియన్ మ్యారేజ్లో మీరు బాగా గమనించగలిగితే, ఈ వివాహం చేయడానికి ఎవరి దగ్గరైనా న్యాయమైన హేతు ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పాలి, ఇది జరిగిపోతే మళ్ళీ చెప్పడానికి వీలు లేదు అన్న పదం ఉపయోగిస్తాడు. గుర్తుందా మీకు? గుర్తుంది. అలాంటప్పుడు ఒకళ్ళు లేచి ఐ అబ్జెక్షన్ యువర్, నా దగ్గర న్యాయమైన హేతు ఒకటి ఉంది అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? అతను కూర్చో మళ్ళీ మాట్లాడుకుందాం అంటాడా? అలా అనకూడదు. ఆ హేతు ఏదో చూపించాలి అక్కడ. ఆ న్యాయమైన కారణం ఏదో చూపిస్తే అప్పుడు ఆ వివాహాన్ని రద్దు చేసేదానికి కూడా అవకాశం ఉంది. ఇంకా తాలిబొట్టు కట్టి ఉండరు, అలాగనమాట. ఇప్పుడు మనం అడిగే ప్రశ్న కూడా ఏంటంటే, అసాధ్యుడైన దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా అని అడిగినప్పుడు లేవు లేవు అంటే ఇక ఏం లేదు, క్లాసు కూడా ఏం లేదు, వెళ్ళిపోవడమే టీ తాగేసి. ఉన్నాయి అని అంటే మాత్రం కూర్చోవాల్సిందే, అంతేనా? ఉన్నాయా అని అడుగుతున్నాం మనం. ఉన్నాయి అని అనుకునే వాళ్ళు కూర్చొని జాగ్రత్తగా వినాల్సిందే, ఇంక తప్పదు. ఒక ప్రశ్న మనం అంశంగా తీసుకున్నామని అంటే, ఇది ఏమై ఉంటుందో అనే ఆలోచనతో మనం ఇక్కడ రప్పిస్తున్నాం, జనాల్ని కూర్చోబెడుతున్నాం, ఆలోచింపజేస్తున్నాం. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడికి అసాధ్యమైనటువంటివి లేవు. సమస్తం ఆయనకు సాధ్యము. అసాధ్యమైనవి ఉన్నాయా అన్న ప్రశ్న వేసినప్పుడు, ఒకవేళ ఉంటే ఏంటి? దేవుడికి అసాధ్యమైనది ఏంటండి? విచిత్రంగా ఈ అంశాన్ని పెట్టడం ఏంది అన్న ఆలోచన కూడా మనకు వస్తుంది. ఎందుకంటే దేవుడు అంటే సర్వశక్తిమంతుడు, సర్వాన్ని చేయగలిగినటువంటి వాడు. ఎక్కడ ఆయన పనిలో లోపం అనేది ఏమీ ఉండదు. నిజంగా ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి సందర్భాలు, చాలా సంగతులు మనకు బైబిల్లో కనిపిస్తాయి, అంతే కదా? ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తాన్ని చేయగలిగినటువంటి వాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. బాగా గుర్తుపెట్టు, ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఇందాక మనం 18వ అధ్యాయం చదువుకున్నాం, ఇది ఆదికాండం 18. అంటే అప్పుడు అబ్రహాం గురించి కొంత వివరణ అక్కడికి వెళ్ళి మనం ఆలోచన చేసాం. అప్పుడు అబ్రహాం మాత్రం మనం హైలైట్ చేసుకున్నాం. అంటే అబ్రహాము దేవుణ్ణి వశపరుచుకున్నాడు. మరి దేని విషయంలో అంటూ మళ్ళీ హెబ్రీ గ్రంథంలోకి కూడా వెళ్ళిపోయాం. ఇప్పుడు అదే 18వ అధ్యాయంలో ఇప్పుడు శారమ్మ దగ్గరకు వెళ్దాం. మనకు తెలుసు కదా, శారమ్మ అంటే అబ్రహాం గారి భార్య. ఇప్పుడు అబ్రహాం ఇంటికి 3 మనుషులు వచ్చారు. 3 మనుషులు వచ్చి, అంటే నేను చెప్తున్నా, దేవుని యొక్క ఏమంటారు, సర్వశక్తిమంతుడు అని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఆయన ఇంటికి 3 మనుషులు వచ్చినప్పుడు, ఆ 3 మనుషుల్ని, అంటే 18 మొదటి వచ్చిన ఎండవేళ గుడార ద్వారమందు కూర్చున్నప్పుడు యెహోవా అతని కన్నులెత్తి చూసిన 3 మనుషులు అతని ఎదుట నిలబడ్డారు, అంతేనా?
ముగ్గురు మనుషులు అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తుకొని పోయి నేల మట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్ష నా మీద ఉన్నాయప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కొడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీసుకోండి, ఆహారం తెచ్చేదను అని లోపలికి వెళ్ళిపోయి గబా గబా పిండి తెచ్చి రొట్టెలు చేయమని చెప్పి గందరగోళం చేశాడు శారమని. అంతేనా? సరే, పశువుల మంద కూడా పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించి 7వ వచనంలో దాన్ని త్వరగా సిద్ధపరిచేసినాడు. తర్వాత అతడు వెన్నను పాలను సిద్ధం చేయించిన తర్వాత దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయించుండగా వారి యొద్ద ఆ చెట్టు కింద నిల్చున్నారు. వారు అతనితో, ఎవరితో? అబ్రహాంతో. రైట్. ఇప్పుడు భార్యతో అన్నారు, నీ భార్య అయిన శారా ఎక్కడ? నాకేం కనపడలేదు, ఆమె చేసిందంతా ఆమె అవతల చేయాలి. అంటే ఆ రోజుల్లో ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఇంటికి ఆడవాళ్ళు లోపలే ఉంటారు, బయటకు వచ్చి చూడరు. వాళ్ళు ఎక్కడ కనబట్టలేదే ఆయన అడిగినప్పుడు అదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన మీదటికి ఈ కాలం అంటే నెక్స్ట్ ఇయర్కి ఈ కాలంన నిశ్చయముగా మేము మరలా వచ్చేదము, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగును అని చెప్పినారు వీళ్ళు. ఇప్పుడు శారమ్మ రియాక్షన్ చూడండి. ఆయన వెనుక నుండి వినుచుండేను, ఈ మాట వింటా ఉంది. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయేను కనుక శారా, నేను బలము ఉడిగిన దానినైన తర్వాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధునై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకోనేను అనుందా. అంటే ఇప్పుడు ఈ శారమ్మ ఉద్దేశం ఏంది చెప్పండి మీరు? వచ్చి మాంసం పెడితే మాంసం తిన్నారు, రొట్టెలు కలిస్తే రొట్టెలు తిన్నారు, వెన్న పాలు అన్నీ తీసుకుని పెడితే మా ఆయన తినేసి మీ ఆవిడ ఎక్కడా ఆయన అడిగినటువంటి వాళ్ళు నన్ను చూడకుండానే, అంటే ఈమె లోపల ఉంది, నన్ను చూడకుండానే మీదటికి నీ అంటే ఇవన్నీ చేసేటప్పుడు కానీ ఏమన్నా యవనస్తురాలు అనుకున్నారు పాపం వీళ్ళు అని ఆమె అనుకుంటుంది. నేను మంచి యవనంలో ఉన్నాను, ఈయనేమో ముసలోడు, నాకు 5వ భర్త 6వ భర్త అనుకుంటున్నారు ఈయన్ని, కాబట్టి నన్ను చూడలేదు, కాబట్టి నన్ను చూడలేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? నీ స్త్రీ ధర్మము నిలిచిపోయిందని ఆ మనుషులకు తెలియదు. వాళ్ళు తెలియకుండానే పాపం ఏమంటున్నారు నా గురించి, నేను మీదటికి నెక్స్ట్ ఇయర్కి నువ్వు కుమారుని కంటావని చెప్పేసినారు పాపం అని ఈ మనసులో ఏం చేసుకుంది? నవ్వుకుంది. అదే అర్థమైందా మీకు ఇప్పుడు? అప్పుడు వాళ్ళు అంటారు, నువ్వు ఎందుకు నవ్వావు అని అంటున్నారు వాళ్ళు. అంతటి యెహోవా బృందం ఉడికిన దాన్నే అని తనలో నవ్వుకుని, అంతటి యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా. ఈ సమస్య. అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ మనుషులు అంటారు, శారమ్మ నువ్వు నవ్వినావు అంటే నేను నవ్వలేదంటున్నాను. సరే, నిజంగా ఈ మాట అన్నప్పటికీ శారమ్మ విషయంలో ఆమె బహువృద్ధురాలు, స్త్రీధర్మం నిలిచిపోయింది, ఇప్పుడు బిడ్డలు కనే అవకాశమే లేదు. ఈ మనుషులకి నా వయసు ఎంతో తెలియదు, నేను వచ్చే సంవత్సరానికి మళ్ళీ ఒక మగపిల్లని కంటానని చెప్పిపోతున్నారు అని నవ్వింది. ఇప్పుడు శారమ్మ నవ్వడంలో మనం ఏమనుకోవాలి చెప్పండి? అది న్యాయమే. ఎందుకు న్యాయం అంటున్నానంటే, అంతకుముందు గతంలో ఇది శారమ్మ కాలానికి ముందులో ముసలి వాళ్ళు ఎవరన్నా కన్నారా? ఆ ఎవిడెన్స్లు ఏమీ లేవు. కాబట్టి ఆమె నవ్వుకు న్యాయమే, శారా నవ్వు న్యాయమే. ఎందుకంటే ఎవరు అంతకుముందు ముసలోళ్ళు బిడ్డల కన్నా దాఖలాలు లేవు, అందుకని నేను నవ్వలేదనేసింది. సరే, నిజంగానే నవ్విందో నవ్వలేదో ఇప్పుడు ఈ మనుషులు అంటారు, నువ్వు నవ్వావు, అసలు మమ్మల్ని ఎవరు అనుకున్నావు? మామూలు మనుషులు అనుకుంటున్నావా? మేము సర్వోన్నతుడైన దేవుని సమ్ముఖంలో నుంచి వచ్చినటువంటి వారము. ఇప్పుడు మా మాట ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? సర్వోన్నతుడైన దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి మాట. ఇప్పుడు నువ్వు ముసలిదానివా, శ్రీధర్మం ఉడిగిందా లేదా అని మేము నిన్ను అడగట్లేదు, అది మాకు అనవసరం. కానీ ఇక మీదట ఈ కాలానికి మీదటికి నువ్వు తల్లి అవుతావు అని చెప్పినప్పుడు అస్సలు ఆమె ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యమవుతుంది? నా మొగుడు కూడా ముసలోడే కదా, పోనీ అలాగే నేనేమన్నా అవన స్త్రీనా? కాదు. అంత ఆశ్చర్యపోతున్నప్పుడు చెప్తున్నటువంటి మాట అన్నమాట అది. యెహోవాకు
అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు అక్కడ వాళ్ళు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదైనా ఉన్నదా? ఈ రోజులో చాలామంది పెళ్ళి 10 ఏళ్ళు అయి ఉండొచ్చు, 15 ఏళ్ళు అయి ఉండొచ్చు, 20 ఏళ్ళు కూడా అయి ఉండొచ్చు. అలా అయినటువంటి వారికి పిల్లలకు లేకుండా ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం, అంతే కదా. అమ్మ ఈసారి నీకు ఇప్పటికే 15 ఏళ్ళు అయిపోయింది, ఈసారి నీకు ఇక మీదరికి నీకు బిడ్డ పుడతాడని మనం చెప్పామనుకో, ఈ 15 ఏళ్ళ ఇవ్వని దేవుడు ఈ సంవత్సరం ఇస్తాడా? అదేనా వాళ్ళ డౌట్. ఈ 15 ఏళ్ళు మాకు పిల్లలు లేరు, అయినా మాకు ఈ సంవత్సరం దేవుడు ఇస్తాడా? అలాగనమాట. అలా ఎలాగైతే డౌట్ పడతారో శారమ్మ కూడా అలాంటి డౌటే. శ్రీధర్మం కూడా అయిపోయి ఎన్నో రోజులు అయిపోయింది, నేను చూస్తే ముసలిదాన్ని, కానీ అంతకుముందు ఎవరికన్నా బిడ్డ కలిగిందా అంటే ఎవరికి కలగల. అలాంటప్పుడు ఎలా ఊహించుకుంటుంది ఏమి నాకు ఒక మగపిల్లవాడిని ఇస్తాడు దేవుడు అని ఆయన అంటే లేదు. అందుకని 14వ వచనంలో అదే 18వ అధ్యాయం 14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నప్పుడు ఇప్పుడు ఆలోచించాలి. అసాధ్యుడైనటువంటి దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా అంటే ఈ మాటను బట్టి లేవు. అదే అక్క చెప్పింది కూడా. యెహోవాకు అసాధ్యమైనవి లేవు. ఇంకా చెప్పాలంటే దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు అపరిమితం, అపారమైనటువంటివి. నేను చెప్పింది శక్తి. ఆ శక్తిని గురించి మాట్లాడుతున్నాడు. ఒకసారి రోమిలకు రాసిన పత్రికలోకి వెళ్ళి 4వ అధ్యాయము 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా, అదిగో దేవుడు అంటే నువ్వు ఎవరు అనుకుంటావేమో, అనగా అన్నాడు, మృతులను సజీవులుగా చేసేవాడు. మృతులను దేవుని శక్తిని మీరు గమనించండి. మృతులను ఇప్పటి వరకు ప్రపంచంలో మొట్టమొదటగా మరణించినటువంటి హేబేలు మొదలుకొని ఇప్పటి వరకు నిన్న ఈ రోజు వరకు మరణించినటువంటి ఒక్కడిని ఎవడైనా పైకి లేపినాడా? నేను చెప్పేది మనుషులు. ఎవరైనా తిరిగి లేపారా? జన్మ ఎవరికైనా వారికి జీవాన్ని పోసారా? లేదు. మృతులను సజీవులుగా చేయువాడు దేవుడు మాత్రమే అన్న సంగతి ఇక్కడ చెప్తున్నాడు. అనగా మృతులను సజీవులుగా చేయువాడును, అది లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అన్నాడు. నిజంగా బైబిల్లో రాయబడినటువంటి మాటలు అలా పాత కాలంలో చందమామ కథలు అని వస్తుంటుంది, బాలమిత్ర, బేతాళ కథలు ఇవన్నీ ఉంటాయి కదా. అలాంటి పుస్తకం కాదు బైబిల్. బాగా గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో రాయబడిన ప్రతి మాటకు చారిత్రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. ఎక్కడ మిస్ కాదు. నువ్వు ఎక్కడైనా పరీక్ష చేయి, అవి వాస్తవాలు అన్నట్టుగా మనకు తెలియజేస్తుంది చరిత్ర. నిజంగా ఇక్కడ మనం ఆలోచించగలిగితే చనిపోయినటువంటి వారిని లేపినటువంటి వాడు దేవుడే. పాత నిబంధనలో కూడా చనిపోయిన వారు లేచారా అంటే దేవుడి వల్లే లేచారు. ఎలాగా? ఏలియా కూడా చనిపోయిన వారిని లేపాడు, ఎలీషా గారు కూడా చనిపోయిన వారిని లేపాడు. ఇంకా క్రొత్త నిబంధనలో మన రక్షకుడైనటువంటి యేసుప్రభుల వారు కూడా మరణించిన వారిని లేపాడు. ఇంకా పేతురు, పౌలు వీళ్ళందరూ కూడా మృతులను ఏం చేశారంటే సజీవులుగా లేపారు. అంటే సజీవులుగా అంటే చనిపోయినటువంటి వారిని బ్రతికించిన దేవుడు బ్రతికున్న వారిని చంపడం చేయలేడా? ఇప్పుడు సజీవుడుగా ఉన్నవాడిని చంపడం కష్టమా, చచ్చిపోయినటువంటి వాడిని మళ్ళీ తిరిగి లేపడం కష్టమా? ఈ రెండిట్లో ఏదో చెప్పండి. చనిపోయిన వాడిని తిరిగి లేపడం కష్టం. ఇప్పుడు బతికున్న వాడిని చంపడం చాలా ఈజీ. అది నువ్వు నేను కూడా చేసేస్తాం పోయి, అంతే కదా. అందుకని మృతులను సజీవులుగా చేసేవాడు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు. మనిషి అయితే ఉన్నవాడిని పిలుస్తాడు, చప్పట్లు కొట్టి ఎవరక్కడ అంటాడు రాజు. చిత్తం ప్రభు అంటాడు, ఆడు ఉంటాడు. అంతేనా? ఈయన రూములో ఆడు ఉన్నాడన్న ఆలోచనతోనే ఇక్కడ చేరి చప్పట్లు కొడతాడు. ఎవరక్కడ అంటే ఆడు దాన్ని అక్కడ పెట్టేసి చిత్తం ప్రభు అంటా వస్తాడు. ఇప్పుడు అక్కడ ఎవడూ లేడు, ఈయన చప్పట్లు కొట్టి ఎవరక్కడ అంటే ఎవడు వస్తాడు? దేవుని శక్తి మీరు గమనిస్తే లేవు కానీ ఉన్నట్టుగా పిలుస్తున్నాడు. భూమి కలుగునుగాక అన్నాడంటే ఏమొచ్చేయాలి? అక్కడికి వచ్చేయాలి. భూమి అసలు లేదు అక్కడ. లేని వాటిని పిలిచేవాడు దేవుడు. బాగా గుర్తుపెట్టుకోండి. చనిపోయిన వాడిని తిరిగి లేపేవాడు దేవుడు. ఏది కష్టమో దాన్ని చేసేవాడు దేవుడు.
లేని వాటిని పిలిచేవాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నక్షత్రాలు వచ్చి అలా అంతకుముందు ఉన్నాయా నక్షత్రాలు? లేవు. భూమి ఉందా అంతకుముందు? లేదు. దేవదూతలు కలుగులుగా ఉన్నాయా ఇంతకుముందు? లేవు. లేని వాటిని పిలిచేవాడు దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేటటువంటి వాడు. కాబట్టి సర్వమును చేయగలిగినటువంటి వాడు దేవుడు. అందుకనే సర్వాధిపతి. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అంటే ఏదీ లేదు. మరి ఆయనకు అసాధ్యమైనటువంటివి లేనప్పుడు అసాధ్యమైనవి ఉన్నాయా అని అడగడంలో ఏమన్నా న్యాయం ఉందా? మన ప్రశ్న అదేనా? అసాధ్యుడైనటువంటి దేవునికి అసాధ్యములైనవి ఉన్నాయా అని మనం ప్రశ్నిస్తున్నామని అంటే, అవునండి మీరు ఎన్ని చెప్తున్నారు, దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయని మనం కానీ అది ఆ పెళ్లిలో న్యాయమైన హేతు ఏదైనా ఉందా అని అడిగితే ఒకడు చెయ్యెత్తి అధ్యక్షుడు నా దగ్గర న్యాయమైన హేతు ఉందని అని మనం చూపిస్తే ఆ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవాల్సిందే. అలాగే అసాధ్యుడైనటువంటి దేవునికి అసాధ్యములైనవి ఉన్నాయా అని ప్రశ్నించినప్పుడు ఉన్నాయి అని ఎవడన్నా చేతులు ఎత్తాడు అనుకో, మరి ఉంటే ఏందో చూపించు అనాల. ఇప్పుడు మనం చేసేది అదే. అసాధ్యమైనటువంటి దేవునికి అసాధ్యమైనటువంటివి ఉన్నాయా, చేయగలుగుతాడా అంటే ఆయన చేయలేనటువంటి కొన్ని ఉన్నాయి. ఎందుకు బైబిల్ మనం ఆలోచించాలండి. ఎప్పుడు కూడా బైబిల్ని తల కింద పెట్టుకొని నిద్రపోతే అందులో తలంపుల్లోకి రావయి. చదవాలి, కష్టపడాలి, రాత్రి మగళ్ళు. మీరు సంవత్సరానికి ఒకసారి ఇది స్కూల్ పిల్లకాయలకి ఈ సంవత్సరం బ్యాగ్ 6 కేజీలు ఉంటే నెక్స్ట్ ఇది 8 కేజీలు అవుతుంది. ఇది బరువు నేను చెప్పేది. పుస్తకాలు మారిపోతాయి. కానీ బైబిల్ ఎప్పుడన్నా మారిందా? ఎప్పుడు మారదు. మారినటువంటి ఈ గ్రంథాన్ని అధ్యాయాలు ఇప్పటికే నేర్చేసుకోవాలి మనం. కాబట్టి ఇక్కడ అసాధ్యమైనటువంటి దేవునికి అసాధారణమైనటువంటి కార్యాలు మనం విన్నాం. ఏంటి? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు ఆయనే, మృతులను సజీవులుగా చేసేవాడు కూడా. ఇవి ఎవడో చేయలేడు ప్రపంచంలో. అంతటి అసాధ్యమైనటువంటి కార్యక్రమాలు చేసే దేవునికి అసాధ్యమైనవి కూడా కొన్ని ఉన్నాయా అని ఆ పదం విన్నప్పుడే ఇదేందబ్బా ఇంత అసాధారణమైనటువంటి కార్యక్రమాలు చేసే దేవునికి అసాధ్యమైనటువంటివి ఉన్నాయా అన్న ప్రశ్న వేసినప్పుడు ఇక్కడ నిలబడి మనం ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయాలంటే దైవ గ్రంథాన్ని నా సొంత మాటలేం కాదు కదా. కాబట్టి ఇక్కడ 2 పాయింట్లు బాగా ఆలోచన చేయాలి. దేవుని విషయంలో 2 పాయింట్లు బాగా ఆలోచన చేస్తే ఏది సాధ్యము ఏది అసాధ్యం అన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం పాయింట్ చెప్తాను, మీరు బాగా ఆలోచన చేయండి. దేవునికి శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి దేన్నైనా చేయగలుగుతాడు. బాగా గుర్తుపెట్టుకో. దేవునికి శక్తి ఉంది. ఆ శక్తిని బట్టి దేన్నైనా చేయగలుగుతాడు. దేన్ని చేయగలుగుతాడు? మరణించిన వాళ్ళని తిరిగి లేపగలుగుతాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలవకూడతాడు. అయితే దేవునికి అంటే ఇప్పుడు మనం ఒక పక్కనే చూసాం, దేవునికి ఇంకో పక్కన స్వభావం అనేది ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకో. దేవునికి శక్తి ఎలాగో దేవునికి స్వభావం కూడా ఉంటుంది. దేవునికి స్వభావం కూడా ఉంది. ఇప్పుడు దేవుడు ఈజ్ ఈక్వల్ టు శక్తి ప్లస్ స్వభావం. ఇప్పుడు ఈ లైట్లు వెలుగుతున్నాయంటే ఈ దీంట్లో వెనకాల కరెంట్ ఉంటుంది. కరెంట్ తీగల్లో విద్యుత్ శక్తి ఉంటుంది. శక్తి, ఆ శక్తికి స్వభావం లేదు. ఆ విద్యుత్ శక్తికి స్వభావం ఏమైనా ఉందా? ఇక్కడ స్వభావం లేదని ఎలా చెప్పగలుగుతాము? విద్యుత్తు ఎక్కడి నుంచి వస్తుందంటే బయట స్తంభాల నుంచి వస్తుంది కదా. ఇప్పుడు విద్యుత్ స్వభావం ఉంటే ఇది మంచి కరెంటు, ఇది చెడ్డ కరెంటు అని చెప్పచ్చు. అంతేనా? ఇది కరెంటుకి కానీ స్వభావం ఉంటే మంచి కరెంట్ అండి ఇది చెడ్డ కరెంట్ అని చెప్పచ్చు. అసలు మంచి కరెంటు చెడ్డ కరెంటు కాదని ఎలా చెప్పగలుగుతాం మనం? పిల్లవాడు పోయి పట్టుకున్నా షాక్ కొడుతుంది. అయ్యో పిల్లవాడు కదా వద్దులే అనుకుంటుందా? పోనీ పెద్దవాళ్ళు వెళ్ళి పట్టుకున్నా షాక్ కొడుతుంది. అంటే విద్యుత్తుకు శక్తి ఉంది, ఆ శక్తికి స్వభావం లేదు. దేవునికి శక్తి ఉంది, దాంతోపాటుగా ఏముంది? స్వభావం ఉంది. దేవునికి శక్తితో పాటు స్వభావం ఉంది. అయితే దేవుడు ఆ స్వభావాన్ని బట్టి మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ స్వభావాన్ని బట్టి దేవునికి ఇప్పుడు ఏముందని అంటే ఆయన కొన్నిటిని చేయలేడు. నేను చెప్పేది శక్తిని బట్టి కాదు, శక్తిని బట్టి సమస్తము సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్న మనకి 18వ అధ్యాయం 14 వచ్చిన ఆదికాండంలో శక్తిని బట్టి ఏది అసాధ్యం కాదు, అన్నీ అసాధ్యమే ఆయనకి. కానీ స్వభావాన్ని బట్టి తన స్వభావానికి విరుద్ధంగా ఆయన చేయలేడు కొన్నిటిని. బాగా గుర్తుపెట్టుకో, స్వభావానికి విరుద్ధంగా కొన్ని చేయలేడు. నేను సొంతంగా చెప్తున్నా,
లేదా బైబిల్లోనే ఉపయోగించి చెప్తున్నాను. మీరు ఇప్పటిదాకా రెఫరెన్సే చెప్పలేదు, ఇక మేమేం ఆలోచించామని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు చదువుతాం. రెండో తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 13. మనము నమ్మదగని వారమైనను మనం ఎలాంటి వాళ్ళమంట? నమ్మదగని వారము, అంతేనా? కరెక్టా? నన్ను నమ్మొచ్చు అనేవాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నన్ను నమ్మొచ్చు అండి అనేవాళ్ళు మనం చేతులు ఎత్తడం ధైర్యం చాలలేదు మనకి. అంటే మనం నమ్మదగని వారం, అర్థమవుతుందా? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన నేనేం చెప్పాను ఇందాక? దేవునికి శక్తి ఉంది, శక్తిని బట్టి ఆయన ఏదైనా చేయగలుగుతాడు. బాగా గుర్తుపెట్టుకోండి. అదే శక్తి కలిగినటువంటి దేవునికి మరొక కోణంలో స్వభావం ఉంది. ఆ స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. ఇప్పుడు చేయలేడు. దేని బట్టి చేయలేడు? స్వభావానికి విరుద్ధంగా చేయలేడు. ఏది? శక్తిని బట్టి ఏదైనా చేస్తాడా? ఏదైనా చేస్తాడు. కానీ స్వభావాన్ని బట్టి కొన్నిటిని చేయలేడు. బాగా గుర్తుపెట్టు, కొన్నిటిని చేయలేడు. ఎమ్మెల్యే ఉన్నాడండి, ఎంత సంపాదించుకోవచ్చు 5 ఏళ్ళలో చెప్పండి మీరు? ఏమైనా కొదువు ఉందా? ఎంపీ ఉన్నాడు, ఎంత అంటే సంపాదించేటటువంటి శక్తి ఉంది. కానీ స్వభావాన్ని బట్టి నేను అలా సంపాదించుకోను. నేను ఎప్పటికీ సైకిల్ మీదే పార్లమెంట్కి వెళ్తానంటాడు ఒకడు. ఎప్పటికీ సైకిల్ మీదనే నేను అసెంబ్లీకి వెళ్తానంటాడు. కారణం ఏంటంటే నాకున్న అధికారాన్ని బట్టి నేను ఎంతైనా సంపాదించుకోవచ్చు. కానీ నా స్వభావం అందుకు ఒప్పుకోదే. నేను లంచం తీసుకోవడానికి ఒప్పుకునేటటువంటి వాడిని కాదు. నా స్వభావం అలాంటిది కాదు. దేవుని కూడా ఇప్పుడు అదే మీరు ఆలోచించవలసింది. అది దేవునికి శక్తి ఉంది. శక్తిని బట్టి ఏమైనా చేయగలుగుతాడు. మృతులను సజీవులుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. నువ్వు ఏదైనా అడుగు, నా వల్ల కాదు అని అన్నాడు ఆయన. నాకు సమస్తము సాధ్యమా అంటాడు దేవుడు. మన స్వభావాన్ని బట్టి అదే నా వల్ల కాదులే అంట. ఇప్పుడు మీకు స్వభావం శక్తి అంటే ఏందో ఒక సందర్భాన్ని చెప్తాను. మనకు తెలుసు కదా, యోసేపు వాళ్ళ అన్నదమ్ముల ద్వారా అమ్మేయబడ్డాడు. అమ్మేసి ఇప్పుడు ఎవరింట్లో తేలినాడంటే పోతీఫర్ ఇంట్లో చేరాడు. పోతీఫర్ ఇంట్లో చేరితే అక్కడ ఒక పెద్ద ప్రాబ్లం ఈయనకి ఎదురైంది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, పోతీఫర్ భార్య ప్రతిరోజు సాయంత్రం వచ్చేసి బల్ల దగ్గర గీత గీస్తూ ఉంటుంది కాలుతో. యోసేపు నువ్వు భలే అందంగా ఉంటావురా అంటుంటుంది ఎప్పుడు చూసినా. ఆయన పని చేసుకునేవదు, ఎప్పుడు మాటలు కావాలా. పోతీఫర్ ఆడో రాజాస్థానంలో ఉంటాడు. అర్థమైందా? అంటే ఇలా చెబుతున్న ప్రతిసారి పాపం యోసేపు ఏదో ఒకటి చెప్పుకొని తప్పించుకునేటటువంటి ఏర్పాట్లో ఉంటాడు. ఈరోజు అలా కాదు. యోసేపుని ఏమైనా కూడా పడేసి అలా పట్టేసుకోవాలని ఆడు మాత్రం ఈరోజు నా చేతిని తప్పించుకోవడానికి వీలు లేదనుకుని ఉదయాన్నే నిద్రలే స్నానం చేసి ఇంటికి కొట్టేటప్పుడు అనుకునింది. సరే, మొత్తానికి వచ్చింది అక్కడికి. ఇప్పుడు ఎలాగైతేనేమి అనే బలవంతం మీద అతను పట్టుకోవడానికి ఎప్పుడైతే సాహసం చేసిందో యోసేపు పారిపోయాడు. పారిపోతా వస్త్రం మాత్రం ఆమె లాగేసుకుంది. ఇప్పుడు ఎందుకు పారిపోయాడు చెప్పండి? ఇప్పుడు యోసేపు మీకు అర్థమైంది పాయింట్ ఏందో మీకు బాగా క్యాచ్ చేసిన. ఇప్పుడు యోసేపుకి ఆమెను లొంగ తీసుకొని ఆమెతో శయనించేదానికి శక్తి లేదా? ఊరికి అనుకుందాం, యోసేపు నపుంసకుడు అండి, అందువల్ల ఆయన భార్య పిలిచినా కూడా ఈయన పోలేదు అని అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు లేవన్నాను? తర్వాత కాలంలో యోసేపుకు పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారు, మనష్షే. మరి ఇక్కడ విషయానికి వచ్చేసేటప్పుడు ఎందుకు పారిపోయాడు? ఆ పాయింట్ అర్థమైందా? శక్తి ఉంది కానీ స్వభావం లేదు. ఎందుకంటే ఆయనలో శక్తి లేక పారిపోలేదు, కానీ ఆ స్వభావం అలాంటిది కాదు. నిజానికి ఇక్కడ యోసేపులో శక్తి ఉంది కానీ ఆ స్వభావం లేదు. శక్తిని బట్టి నిజంగా అక్కడ ఆ కార్యాన్ని చేయగలడు, కానీ స్వభావాన్ని బట్టి ఎందుకంటే పారిపోయినాడు. మనకొద్దు, మనకు అవసరం లేదు అన్నట్టుగా. దేవుడు కూడా ఇప్పుడు నీకు అర్థమైతే, దేవుడు సర్వశక్తిమంతుడు కానీ స్వభావంలో కొన్నిటిని ఆయన చేయలేడు. అది ఆయన ప్రాబ్లం. సమస్తాన్ని చేయగలుగుతాడు, ఇది ఆయన శక్తి. ఆయన శక్తిమంతుడు, అపరిమితం ఆయన శక్తి. కానీ స్వభావాన్ని బట్టి వచ్చేసేటప్పటికి ఇంతకీ స్వభావం ఏంటండి? దేవుని స్వభావం ఏంటండి? స్వభావం ఏంటి? ఆయన స్వభావ లక్షణాలు
ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడాడు అనుకోండి, దేవుడు వాడు ఉత్త అబద్ధికుడు రా అంటామా లేదా? ఆడెప్పుడు అబద్ధికుడు రా. సరే ఎవడన్నా కొట్టి చంపేసాడు అనుకో, ఆడుస్తా ఏమంటారు కూని కోరి నరహంతకుడు రా. మరి దేవుడు ఎందుకు అవుతాడు? దేవుడు కాడు. కాబట్టి ఆయన స్వభావాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆ స్వభావాన్ని బట్టి ఆయన చేయలేడు అన్న సంగతిని గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఎక్కడ? తిమోతి పత్రికలో. ఏం పదం అది? మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియు చేయలేడు. స్వభావానికి విరుద్ధంగా ఏది వచ్చినా కూడా అది చేయలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీదనే మన పాఠం ఉంటుంది. స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. ఇప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 చదవం. 17 ఈ విధంగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానములకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనపరచవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి అబద్ధమాడజాలని అన్న పదం ఉందా? అంటే దేవుడు అబద్ధమాడలేడంటండి అనేది ఇక్కడ ఆలోచన. అబద్ధమాడజాలని దేవుడు అంట అబద్ధం ఆడలేడంట. అబద్ధం ఆడగలుగుతాడు, కానీ తన స్వభావాన్ని బట్టి ఏం చేయలేడు. అబద్ధం ఆడితే ఆయనకన్నా ఎవడైనా కిందేనండి. అప్పుడప్పుడు అంటే నువ్వు అబద్ధం ఆడితే గోడ దేంతో నాగార్జునతో గోడ కట్టినట్టే ఉంటుంది అంటలా. అసలు అబద్ధం ఆడితే దేవుని కన్నా మించి మనం ఏమన్నా అబద్ధాలు ఆడగలుగుతామా? అసలు ఆయన స్వభావం అది కాదు. పాపం చేసే స్వభావం ఏసేపుది కాదు, తనకు ఆ శక్తి ఉంది. ఇక దేవుని విషయంకి వచ్చేసేటప్పటికి మనలో కొంతమంది అబద్ధం ఆడితే చాలాసార్లు రే నీకు అసలు అబద్ధం ఆడటమే చేత రాదా అంటుంది. ఎందుకు? ఆడి మాటలను బట్టి ఆటోమేటిక్గా దొరికిపోతారు వాళ్ళు. దేవుడు అలా కాదు. మనం ఏంటంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ఈదిలోకి వెళ్తే ఒక రకంగా ఉంటాం, పల్లెకి వెళ్తే ఒక రకంగా ఉంటాము, ఇంకో దగ్గర ఇంకో రకంగా ఉంటాం. ఎక్కడికి వెళ్తే అక్కడ మార్చుకుంటూ ఉంటాం మన స్వభావాన్ని. కానీ దేవుడు ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. ఆయన మారడు. మనం ఈదిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, ఆఫీసులో ఉంటే ఒకలాగా ఉంటాం, ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటాం, సంఘంలోకి వస్తే కూడా ఒకలాగా ఉంటాం. అన్ని దగ్గర పోయే దగ్గరల్లా మనం మారిపోతూ ఉంటాం. కానీ దేవుడు మారడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. నిజానికి ఆయన స్వరూపం, ఆయన పోలికలో ఉన్నటువంటి మనలో కూడా అసలు ఇలాంటివి ఉండొచ్చు అంటే ఉండకూడదు. కాబట్టి దేవుడు తన స్వభావాన్ని బట్టి ఏం చేయలేడయ్యానంటే అబద్ధం ఆడలేడు. నువ్వు బలికిచ్చు దేవుని చేత అబద్ధం బలికిచ్చు చూద్దాం. అబద్ధం ఒక్క అబద్ధం చెప్పున ఆయన నన్ను చెప్పి చూడు దేవునితో తలపట్టుకొని కోరే అది నాకు చేతగాని పని రా అంటుంటాడు. అట్లా కాదు, ఒక అబద్ధం చెప్పి చూడు, ఆయన నా కోసం ఒక అబద్ధం ఆడని అన్నా కూడా దేవుడు ఆడతాడా? అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడజాలని స్వభావము కలిగినటువంటి అబద్ధం ఆడలేడు దేవుడు. ఇప్పుడు దేవుడికి అసాధ్యమైంది ఏందో చెప్పండి. ఇష్టం లేదు కాదు, చేయలేడు అంతే. తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. అబద్ధమాడజాలని ఆ సంగతులను బట్టి అనమాట. అబద్ధం ఆడలేడు. ఇప్పుడు దేవునికి అసాధ్యమైనది ఉందా? అబద్ధం ఆడలేడు. అది ఆయనకు వల్ల కాదు, ఆయనకు చేత కాదు, అంతే. మరొక సందర్భం చూపిస్తాను. 10వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 1వ వచనం. 10వ అధ్యాయం 1వ ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల ఛాయ కలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపము కలది కాదు. ఆ వస్తువుల నిజస్వరూపం కలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నటను సంపూర్ణ సిద్ధి కలగజేయవు. సంపూర్ణ సిద్ధి నేరవు. సంపూర్ణ సిద్ధి కలగట్లేదు. ఏంది? ఏటేటా వాడు తెస్తున్నాడు. ఏం తెస్తున్నాడు? బలులు అర్పిస్తున్నాడు. అలాగున చేయగలిగిన ఎడల సేవించు వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షి పాపజ్ఞప్తికి ఇకను ఉండదు. కనుక వాటిని అర్పించుట మానుదురు కదా. ఇప్పుడు ఈ సంవత్సరంలో పాపం చేసాము, ఒక ఎద్దుని తీసుకెళ్ళాం, మన స్థాయిని బట్టి ఎద్దుని తీసుకెళ్ళాం.
బలి అర్పించేసి మళ్ళీ అర్పించేసి దాన్ని తినేసి వండుకొని కూడా తినేసి మళ్ళీ రాత్రికి వచ్చి కొనుక్కున్న తర్వాత మళ్ళీ ఏం జ్ఞాపకం మన నిన్న ఎందుకంటే ఎద్దుని పోయి అర్పించాం మనం అంటే అలా పాపం చేసిలా అది మళ్ళీ పాపం గుర్తొస్తుంది. మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ ఇంకో ఎద్దునో లేదా ఇంకో దుననో తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ బలి ఇవ్వాలి. అది చెప్తున్నాడు ఇక్కడ. అలాగూ చేయగలిగిన ఎడల సేవించి వారు ఒక్కసారే శుద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాపజ్ఞప్తి ఇక ఉండదు కనుక వాటిని అర్పించడం మానుదురు కదా. ఒకవేళ జ్ఞాపకానికి రాకపోతే వాటిని అర్పించడం మానేస్తారు కదా. మన చేసేసామో నేను ఎత్తుకుపోయి బలి అర్పించేసేసామో ఇక పాపం జ్ఞాపకం రావట్లేదు, సో ఇక మళ్ళీ చేయబడలేదు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే నువ్వు తీసుకెళ్ళి బలి అర్పించిన తర్వాత కూడా మళ్ళీ నువ్వు పడుకునేటప్పుడు మళ్ళీ పాపం జ్ఞాపకం వస్తుంది. మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బలిని తీసుకొచ్చి పోయి అక్కడ అర్పిస్తూ ఉండాలి. ఇట్లా మాటి మాటికి గుర్తు రావడం, మళ్ళీ ఎత్తుకుపోయి బలి అర్పించడం, ఇలా చేయడం వల్ల అది జ్ఞప్తికి వస్తూ ఉంటుంది. ఒకవేళ జ్ఞప్తికి రాకపోతే నీ మనస్సాక్షికి ఇక దాన్ని నువ్వు చేయాల్సిన అర్పించడం మానేస్తావు కదా. అయితే 3వ వచనం, ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అదిగో ఏటేటా పాపములు జ్ఞాపకానికి వచ్చేస్తున్నాయి. ఎట్లనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపములను తీసివేయట అసాధ్యము. ఏదంట, పాపములను తీసివేయట అసాధ్యము అన్నాడు. ఏంది పాపాలు తీసివేయలేకపోయింది ఏంటి ఇక్కడ? అది ఎడ్ల యొక్కయు పశువుల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయట అసాధ్యము అసాధ్యము అసాధ్యం అన్నాడు. ఎడ్లు అర్పిస్తూ ఉండవు, బళ్ళు అర్పిస్తూ ఉండవు, మళ్ళీ పాపం జ్ఞాపకం వస్తూ ఉంది. ఏటేటా బళ్ళు అర్పించేట పాపము జ్ఞాపకంలోకి వస్తున్నాయి కాబట్టి మేకల రక్తము ఎడ్ల రక్తము పాపములను తీసివేయటం అసాధ్యం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే తండ్రి అయినటువంటి దేవుడు ఈ పాపాలను తీసివేసేదానికి జగత్తు పునాది వేయబడక మునిపి ఒక ప్లాన్ వేసి పెట్టాడు. ఆ ప్లాన్లో భాగమే యేసుక్రీస్తు వారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆయన నిన్న మొన్న కదా మనం క్రిస్మస్ 25 జరుపుకున్నాము. కాబట్టి ఆయన వచ్చి మన పాపాల కొరకు ఏదో రక్తపోషణ చేశాడని కాదు, అసలు ఈ కాన్సెప్ట్ ఇప్పుడు కాదు. జగత్ పునాది వేయబడక మునిపే యేసు ప్రభుల వారిని తండ్రి అయినటువంటి దేవుడు పాపాలకు బలిగా ఆయన అర్పించాలి, తన రక్తాన్ని చిందించాలని జగత్తు కంటే ముందుగానే దేవుడు యేసుక్రీస్తు వారిని నిర్ణయించుకున్నాడు. ఈ సంగతి తెలియదు ఎవరికి. లోకాధికారులు ఎవరికైనా తెలిసి ఉంటే ఈ సంగతి ఆయన్ని సిలువ వేసి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి తెలియదు కాబట్టి సిలువ వేసినారు. అంటే మేకల యొక్క గొర్రెల యొక్క రక్తము మనుషుల పాపాలను తీసివేయడం అసాధ్యము అసాధ్యము. ఇప్పుడు సాధ్యపరిచే పని ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే పాప క్షమాపణ అనేటటువంటిది జరగాలి. అప్పుడు మీ మనస్సాక్షికి యేసుక్రీస్తు రక్తము తోడవాలి. అంతేగాని గొర్రెల రక్తము ఎడ్ల రక్తము వీటి వల్ల పాపాలు అనేటటువంటివి తీసివేసేటటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పరచలేదు. కాబట్టి ఇప్పుడు బలి వస్తే నిజంగా పాపం జ్ఞాపకానికి వస్తుంది. బలిస్తున్నాడు, మళ్ళీ పాపం జ్ఞాపకానికి వస్తుంది. అందుకే పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన వాడే రక్షించబడతాడు అన్న సంగతి మనకి అపోస్తుల కార్యంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి 10వ అధ్యాయం 22వ వచనంలో 22వ వచనాన్ని చూడండి ఒకసారి. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు, మనస్సాక్షికి అంటే మన మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయ్యుండి, ఉదక స్నానం అంటున్నాడంటే ఇక్కడ బాప్తిస్మము, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, విశ్వాస విషయంలో సంపూర్ణమైనటువంటి నిశ్చయత కలిగి, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అన్నాడు. అంటే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలినటువంటి వారే మనం యేసును మనం బలంగా నమ్మాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ప్రతి పాపముల నుండి పవిత్రంగా చేసేదానికి జగతుత్పత్తి మొదలుకున్నది అంటే ముందుగానే యేసుక్రీస్తు వారిని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు మధ్యలో వచ్చి ఎడ్డల యొక్కయు గొర్రెల యొక్క రక్తాన్ని ఇచ్చి నేను అక్కడ బలి చేశానంటే మళ్ళీ నీకు మాటికి ఏం జ్ఞాపకం వస్తుందంటే పాపాలకు జ్ఞాపకం వస్తాయి. కాబట్టి నువ్వు ఏది చేసినా కూడా చెల్లేది ఒకటే, అది యేసుక్రీస్తుల వారి యొక్క ఆయన రక్తం మీద కానీ నువ్వు కడగబెట్టి.
కడగబడితే అప్పుడు నీ పాపాలన్నీ క్షమాపణ లేక వస్తాయి అన్నది దేవుని యొక్క ఆలోచన. అలా చేయకుండా నువ్వు ఎలాగైనా చేయి, ఏ కార్యక్రమాన్ని చేయి, 10 ఎడ్లను ఒక్కసారే బలించు, నీ పాపం పోదు. కాబట్టి మనల్ని పవిత్రులుగా చేయాలంటే, పాపం నుంచి పవిత్రులుగా చేయాలంటే మళ్ళా మాటికి నువ్వు ఏటేటా వడ్లను తీసుకుపోయి బలిస్తా ఉన్నావు అంటే నీ పాపాలను తీసివేయడం అసాధ్యము అంటాడు దేవుడు. నీ పాపాలు నేను తీసేయలేను నాయన, కానీ తీసివేసేటటువంటి మార్గాన్ని ఒకటి ఏర్పాటు చేయాలి. అది యేసుక్రీస్తునందు విశ్వసించినటువంటి వాడికి మాత్రమే అది సాధ్యమయ్యేటటువంటి కార్యక్రమం. అప్పుడు నాకు కూడా సాధ్యం అవుతుంది. దానికి విరుద్ధంగా నువ్వు ఏదైనా చెయ్యి, నేను కూడా క్షమించలేను, ఆ పాపాలు తీసేయలేను. కాబట్టి అది నా 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 శక్తి లేదు, దానికి నా స్వభావం అలాంటిది కాదన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే అబద్ధమాడజాలన్నటువంటి స్వభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఇక రెండోదిగా మనం ఆలోచన చేసింది ఏంటంటే యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే ఎవడైనా పాప క్షమాపణ పొందేటటువంటి అవకాశం మాత్రమే కలిగినటువంటి వాడుగా తండ్రి అయినటువంటి దేవుడు చూస్తున్నాడు. ఇక మూడో సందర్భానికి వచ్చేసేటప్పటికి 11వ అధ్యాయం 6వ వచనం చదువు. హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనంలో అదిగో ఏమి లేకుండా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడు. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మాకు విశ్వాసం ఉంటేనే కదా. మీరు అనొచ్చు, మాకు విశ్వాసం ఉంది కాబట్టే కదా మేము ఈరోజు తరగతికి వచ్చేసామో. అలా కాదు నేను చెప్పేది. ఈ తరగతికి వచ్చిన విశ్వాసం వేరే, 11వ అధ్యాయం 6వ వచనంలో చెప్పండి విశ్వాసం వేరే. మీకు బాగా అర్థం అవ్వాలి ఇది. కాబట్టి ఆ విశ్వాసం వేరే, ఈ విశ్వాసం వేరే. అయితే ఎలాంటి విశ్వాసం కలిగినటువంటి వారంగా ఉండాలి అన్న సంగతిని మనం ఆలోచన చేస్తే, ఏది దేవుడు చెప్పే ఈ విశ్వాసం మనలో ఉందా లేదో చూసుకో. ఎందుకు ఈ విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవాలంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడు ఆయన. అసాధ్యం అని అన్నాడు. అరే నాకు ఆ విశ్వాసం లేకుండా ఉంటే నాకు ఇష్టడై ఉండడం అసలు అసాధ్యం, నేనే చేసుకున్నాను, నాకైతే నేను అంగీకరించను అంటాడు ఆయన. ఇంతకు ఏ విశ్వాసం లేకుండా? నా పాయింట్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూద్దాం యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. అది ఇప్పుడు చెప్పండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడే దేవుడు. ఇప్పుడు ఏ విశ్వాసము? తరగతికి వచ్చాం కాబట్టి మేము కూడా విశ్వాసం అంటారా? ఒకడు విశ్వాసాల ప్రార్థనా మందిరం పెట్టుకుంటాడు బోర్డు, అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఈ విశ్వాసాన్ని కలిగిన వాళ్ళు అనుకుంటున్నారా? విశ్వాసాల ప్రార్థనా మందిరం అనగానే విశ్వాసులేనా అక్కడికి వచ్చేది? అవిశ్వాసులు రారా? ఆ విశ్వాసం కాదు ఇక్కడ చెప్పబడుతున్నది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం. ఇంతకు ఏ విశ్వాసం లేకుండాయా అంటే, ఇదిగో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవము గలవాడు అన్నాడా? అంటే కుమారుడు అంటే ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కల్పిస్తున్నారు? యేసుక్రీస్తునందు విశ్వాసం. ఇక్కడ కూడా మళ్ళీ విశ్వాసాన్ని అనలైజ్ చేయాలి మనం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచేటటువంటి వాడే నిత్య జీవం కలవాడని చెప్తుంటే, ఇప్పుడు యేసు ఎందుకు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావు అని అడిగి చూడు అక్కడనే. అయ్యా యేసుని విశ్వసిస్తున్నావు కదా, దేనికని అంటే, ఏమి లేదు పాస్టర్ గారు రోగాలు తీసేస్తాడు అన్నాడు, అంతేనా? ఇప్పుడు రోగం ఉన్నవాడికి ఇది ఎలా అనిపిస్తుంది చెప్పండి? మంచి మందులాగా కనిపిస్తుందా? యేసుక్రీస్తు ఎవరంటే మంచి మందు. ఆ ముందు ఏంటంటే తనకున్నటువంటి రోగాన్ని తీసివేసే ముందు. అందుకని నేను ఆయన ఏం చేస్తున్నాను? విశ్వాసం. మరి నువ్వెందుకయ్యా యేసునందు విశ్వసిస్తున్నావు అని అంటే, పెళ్ళి అయింది కానీ పిల్లలు. ఇప్పుడు పాస్టర్ గారు నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు, నీకు పిల్లలు కొడతారు. ఇంకొకరిని అడిగితే ఇల్లు కూడా కట్టిస్తాడంట ఆయన. ఎవరు? అందుకని పాస్టర్ గారు కాదు, యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఇల్లు కట్టించావని నమ్మేవా? నమ్మా. ఇంకా నువ్వెందుకు నమ్మావయ్యా యేసుక్రీస్తు అంటే, అప్పులు ఉన్నాయి అవి కూడా తీర్చేస్తాడని నమ్మా. ఇలాగ నువ్వు నేను కానీ ఆయన ఎందుకు నమ్మకం ఉంచామంటే, ఈ విశ్వాసం ఆ విశ్వాసం కాదు. ఆ విశ్వాసం అంటే ఏ విశ్వాసము? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంటురా సాధ్యం కాదన్న ఆ విశ్వాసం దీంతో ముడిపెట్టలేం. ఈ విశ్వాసం వేరే. నాకు అప్పులు ఉంటే అప్పులు తీర్చేస్తాడు, పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తాడు, ఇల్లు లేకపోతే ఇల్లు కట్టిస్తాడు. ఈ విశ్వాసం అది. ఉద్యోగం లేకపోతే ఉద్యోగం, ఈ విశ్వాసం అనమాట అది. ఈ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యం కాదు అది. ఆ విశ్వాసం వేరే. నేను చెప్పే విశ్వాసం ఏందో మీకు అర్థమైందా? దేవుడు చెప్పే విశ్వాసం ఏందో కూడా నీకు అర్థం అవ్వాలి.
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టం ఏంట? నాకు ఇష్టంగా ఉండాలంటే రే విశ్వాసం ఉండాలిరా నీలో అంటున్నాడు అక్కడ. ఆ విశ్వాసం నీలో కానీ లేకపోతే నాకు ఇష్టడు కాదు, నాకు అసాధ్యం, నువ్వు ఎన్నైనా చేసుకో నాకు. ఇప్పుడు ఎలాంటి విశ్వాసం అయ్యా అని అడిగితే, ఇదిగో కుమారి యందు నిత్య జీవం విశ్వసించేవాడు నిత్య జీవం కలవాడు. ఏ విధంగా నువ్వు కుమారి యందు విశ్వసిస్తున్నావు? అప్పులు చేస్తే తీర్చేస్తాడని విశ్వసిస్తున్నావా? రోగం వస్తే బాగు చేస్తాడని విశ్వసిస్తున్నావా? పెళ్లి కాకపోతే పెళ్లి చేస్తాడని విశ్వసిస్తున్నావా? పిల్లలు కాకపోతే పిల్లలు కలుగుతాడని విశ్వసిస్తున్నావా? అసలు ఇవన్నీ కాదు. కానీ 1 కొరింథీ 15:19 ఇలాంటి విశ్వాసం కానీ నువ్వు కలిగి ఉంటే నువ్వు దేవునికి ఇష్టడయ్యుంటే అసాధ్యమో. 1 కొరింథీ 19 ఈ జీవితకాలం మట్టుకే, ఈ జీవితకాలము మట్టుకేనుందా? 15:19 ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించగలిగినటువంటి వారమై ఉంటే మనుషులందరికంటే దౌర్భాగ్యం ఉందా? ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తును విశ్వసించినటువంటి వారమైతే మనం ఎవరు అండి? మనుషులే ఎదవలో, మనుషులందరికంటే అంటే ఎదవలు అనమాట. ఎవరు? యేసుక్రీస్తునందు ఈ జీవితకాలం మట్టుకే నువ్వు కానీ విశ్వసిస్తే మన అంత ఎదవ ఇంకొకటి లేడని చెప్తున్నాడు. దౌర్భాగ్యుడు అంటే మీకు ఒక అతని గురించి పరిచయం చేస్తాడు. ఎవరంటే అతను మందు తాగేస్తాడు, బారుకు పోయి మందు తాగేస్తాడు. ఇక ఆ నుంచి వస్తా తోలుతా వస్తుంటాడు. యాదీడు పడిపోతాడేమని పడిపోతాడు కూడా. పడిపోయి గమ్ముకుంటాడా? పడినప్పుడు ఈ కడుపులో ఉన్నదంతా కక్కేస్తాడు, మళ్ళా పైకి లేస్తాడు. ఏదైనా కక్కిన దాంట్లో మళ్ళా పైకి లేచినప్పుడు ఆ కక్కిన దాంట్లోనే ఇటు జారుతాడు, మళ్ళా ఆడబడతాడు. అదంతా మళ్ళీ బొండికి రుద్దుకుంటాడు. మళ్ళా లేదని ప్రయత్నం చేస్తాడు, ఇటు పడతాడు. ఈసారి అంతా ఇదంతా రుద్దుకుంటాడు. మొత్తానికి లేయలేడు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది మీరు ఆలోచన చేయండి. దౌర్భాగ్యుడు అంటే అదనమాట. అలా ఇప్పుడు ఈ జీవితకాలం మట్టుకే మనము యేసుక్రీస్తునందు నిరీక్షించబడిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైపోతాం. ఆ విశ్వాసమా? ఆ విశ్వాసం లేకుండా నాకు ఇష్టం ఏంటో అసాధ్యం అన్నాడు దేవుడు. ఆ విశ్వాసాన్ని కాదు ఆయన అక్కడ మాట్లాడిన ఆ విశ్వాసం. మరి ఎలాంటి విశ్వాసం ఉండాలి? యేసు ప్రభుల వారు ఉన్నాడు అన్న విశ్వాసం ఉంటే, మరలా ఆయన తిరిగి వస్తాడు అన్న విశ్వాసం ఉంటే అసలు సమస్యలే ఉండవు మన జీవితానికి. మరో జీవితం ఉందని కానీ నువ్వు నమ్మితే ఆ జీవితం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటావు. ఎలాగా? ఆ విశ్వాసము మనలో ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉండాలి. యేసు అనేటటువంటి ఆయన ఉన్నాడని అంటే ఉన్నాడు, ఎందుకంటే ఆయన మరలా రాబోతాడు. అందుకనే కదా శిశువులతో కూడా యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏంటంటే 14వ సువార్త యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి ఒకసారి. శిష్యులతో కూడా ఆయన చెప్పినటువంటి మాట 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయం కలవరపడి బాకండి, అదిగో దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంత అనేక నివాసాలు ఉన్నాయి, లేకపోతే నేను మీతో చెప్తాను అంటే. ఇప్పుడు దేవుని యందు మాత్రమే కాదు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. అలా ఆయన్ను విశ్వసిస్తే దాంతో పాటుగా యేసుక్రీస్తుల వారు విశ్వసించినాం కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని విశ్వసించినట్లుగా మనం కానీ విశ్వసిస్తే ఆయన మరలా వస్తాడు, మరలా తండ్రి సముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇండ్లలోనికి మనల్ని తీసుకెళ్తాడని కానీ నువ్వు నమ్మితే ఆ విశ్వాసం కానీ నువ్వు యేసుక్రీస్తు కుమారి యందు విశ్వాసం ఉంచినటువంటి వాడవైతే ఆ విశ్వాసము నాలో ఉందని నువ్వు ఎలా చెప్పగలవు? మీ అందరిలో అలాంటి విశ్వాసం ఉందని నేను కానీ చెప్పగలిగేటటువంటి పరిస్థితి ఒకవేళ ఉంటే ఆ విశ్వాసానికి కూడా ఒక పరీక్ష ఉంది. విశ్వాసముతో పాటు ఇప్పుడు ఏముండాలి? క్రియలు ఉండాలి. యాకోబు కూడా అదే కదా చెప్తాడు, క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మాట వాస్తవమే అయితే ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు నీతో పాటు ఉండాలి. ఆ క్రియలు నీతో పాటు ఉండాలి. బాగా అర్థమవుతుందని చెప్పేది. ఆ విశ్వాసం లేకుండా ఎవడు నాకు ఇష్టడై ఉండట అసాధ్యం అన్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైంది ఉందా? ఆ విశ్వాసం నీలో కానీ లేకపోతే అలా నువ్వు నా దగ్గరకు వచ్చి నాకు ఎంత నేను విశ్వాసుల ప్రార్థనా మందిరంలో మెంబర్ని అని చెప్పినా కూడా పక్కన రా అంటాడు. ఆ విశ్వాసం ఏ విశ్వాసము? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆ విశ్వాసమునకు తగిన క్రియలు
మనం చేస్తూ ఉండాలి ఆ విశ్వాసం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారిని నేను నమ్ముతున్నానండి, నేను ప్రేమిస్తున్నానండి అని అనేసుకుంటూ 10 సార్లు 100 సార్లు రోజంతా స్తోత్రం 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 అనేస్తే సరిపోతుందా? భర్త విషయంలో కూడా చూడండి, ఏమండి మీరంటే నాకు చాలా ప్రేమ, ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తున్నాను నిద్ర లేచిన కాడి నుంచి. సరిపోతుందా? ప్రేమ అదేనా? భర్తను నమ్మడం, భర్తను విశ్వసించడం, అలాగే నేను నీ పట్ల నమ్మకం రాళ్ళుగా ఉంటానని నిద్రలేసిన ప్రతిసారి చెప్తున్నాను అమ్మా నేను నమ్ముతున్నాను, అది కాదు ఇప్పుడు నా పాయింట్ కాపీ చేసి తీసుకొచ్చి పెట్టు అని అన్నాడు అనుకో. ఇప్పుడు పరిస్థితి ప్రేమ ప్రేమ అని చెప్పడం వేరే, కానీ ప్రేమతో పాటుగా ఏమన్నా పనులు ఉండాలి. అంతే కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ డార్లింగ్ ఐ లవ్ యూ, ఏదో పాశమోహంతో నిద్రలేసేసి నాకు ఐ లవ్ యూ నువ్వు 100 సార్లు అయినా చెప్పు, ముందు నాకు కాఫీ ఎత్తుకొచ్చి ఇచ్చేసి నేను త్వరగా రెడీ ఆఫీస్కి వెళ్ళాలి, అది మాత్రం చేయదు, కానీ ఐ లవ్ యూ అంటుంటారు ఆ కూర్చొని. ఇదే ప్రేమ, ఇదే విశ్వాసం. అదే విశ్వాసం ఉన్న దగ్గర ఏముండాలి? మళ్ళా క్రియలు ఉండాలి. నువ్వు విశ్వసిస్తే క్రియలు చేస్తావు, బాగా గుర్తుపెట్టుకో. విశ్వసిస్తే క్రియలు చేస్తావు, క్రియలు చేస్తున్నావు అంటే సత్క్రియలు చేస్తావు, సత్క్రియలు చేస్తావు. కాబట్టి చూడు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో తీతు పత్రిక పౌలు గారు తీతుకు రాస్తూ 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ఆలోచించగలిగితే, తీతు 3వ అధ్యాయం 8వ వచనం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని యందు, దేని యందా? దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను, అదిగో సత్క్రియలను శ్రద్ధగా చేయుటందు మనస్సుంచునట్లు నీవి సంగతులను గూర్చి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. విశ్వాసం ఉంచిన వారు ఏం చేయాలి? సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సు ఉంచాలి, సత్క్రియలను శ్రద్ధగా చేయటందు మనస్సు ఉంచాలి. ఏమండి ఈరోజు మేము ఈ తరగతి పెట్టిందంటే ఏదో మీ దగ్గర పేరు కొట్టేద్దామనే, లేకపోతే మంచి పేరు తెచ్చుకోవాలనే ఈ సంగతులు జరగట్లేదు. తండ్రి పని, ఆయన నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ఇప్పుడు ఏం చేయాలంటే దేవుని పనిని శ్రద్ధగా చేయాలి. అంటే ఆయన ఆనందింపజేసేటటువంటి కార్యక్రమం చేయాలి. నిజంగా ఈ కార్యక్రమాల మీద నిజంగా ఆసక్తి లేకపోతే ఆయనకి ఇష్టడై ఉన్నట్టు అసాధ్యము, ఆయనకి ఇష్టడై ఉన్నట్టు అసాధ్యము. ఆయనకి ఇష్టడుగా ఉండాలని అంటే విశ్వాసాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. ఆ విశ్వాసానికి క్రియలు తోడవాలి. ఆ క్రియలతో ఉన్నటువంటి విశ్వాసం నీలో ఉంటే ఆ విశ్వాసం కలిగినటువంటి వాడవైతేనే దేవునికి ఇష్టడుగా ఉంటావు. అది ఆయనకు సాధ్యమవుతుంది. కానీ అలాంటి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. అలాంటి విశ్వాసం కానీ లేకుండా, అంటే క్రియలతో కూడినటువంటి విశ్వాసాన్ని నువ్వు కానీ చూపించలేకపోతే ఆ విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము అన్నాడు. అసాధ్యం అన్నాడు. అలా చేస్తే విశ్వాసుల జాబితాలో కనిపిస్తాము. ఏం చెప్పింది? విశ్వాసుల వీరుల జాబితాలో కాదు, కనీసం విశ్వాసుల జాబితాలోనన్నా మన పేరు ఉంటుంది. ఇది విశ్వాసము, విశ్వాసానికి తగిన క్రియలు. ఇప్పుడు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం కదా మనం. ఇప్పుడు నమ్ముతున్నాం అన్నమాట ఓకే. ఇప్పుడు ఆరాధన 10 గంటల కంటే 10:30కు వచ్చామనుకో, దాని అర్థం ఏంటి? ఊరికే అనుకున్నాం, ప్రాక్టికల్గా మాట్లాడుకున్నాం. 10:30కి ఆరాధనకు వచ్చామంటే దాని అర్థం ఏంటో తెలుసా? అంతే. క్రియ లేదు, విశ్వాసం ఉంది, క్రియ లేదు. ఇప్పుడు దేవుడు ఏమంటాడు? విశ్వాసం లేకుండా నాకు ఇష్టడై ఉండుట అసాధ్యం. ఏ విశ్వాసము? క్రియలతో కూడిన విశ్వాసము. అది మనలో ఉంది. అది కానీ లేకపోతే ఆయనకు ఇష్టడై ఉండటం అసాధ్యము. ఒకటి, అబద్ధం ఆడడం ఆయనకు సాధ్యం కాదు. యేసు రక్తం లేకుండా పాపాలను తీసేయలేడు. విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడై ఉండటం అసాధ్యం. ఇంకొక పాయింట్లో దొరికిపోతాం మనం, బాగా ఆలోచన. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత, బాగా చూడండి, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మళ్ళా సిలువ వేయచ్చు బాహాటంగా ఆయన అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట సాధ్యమే అన్నాడా? అసాధ్యం. ఇప్పుడు అర్థం ఉందా? దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా? అసాధ్యుడైనటువంటి దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా అంటే ఉన్నాయి.
దేని విషయంలో అవి మనకు కనిపిస్తున్నాయి? ఆయన స్వభావం విషయంలో మనకు కనిపిస్తున్నాయి అవన్నీ కూడా. తప్పిపోయినటువంటి వారు ఒకసారి వెలిగింపబడి, 4వ పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయినటువంటి వారు ఎన్ని అనుభవించేసి ఆ తర్వాత తప్పిపోయినటువంటి వారు మరలా వారిని నూతనపరచుట అసాధ్యము. దేవుడే వీళ్ళని అసాధ్యం అని చెప్తుంటే నువ్వు నేను ఏం చేయగలుగుతాను చెప్పండి? ఏమీ చేయలేం. ఈ జాబితాలు ఎవరన్నా ఉన్నారా బైబిల్లో? ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి ఆ వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారి ఎవరన్నా కనిపిస్తున్నారా? ఇస్కరియోతు యూదా. అది ఇలా మీకు బైబిల్లో ఉన్నటువంటి ఒక్కొక్క సందర్భం జ్ఞాపకం రావాలంటే ప్రతిరోజు వాక్యాన్ని వింటూ ఉండాలి, లేకపోతే చదువుతూనే ఉండాలి, లేకపోతే చెప్తానే ఉండాలి. యూదా ఇస్కరియోతుని గురించి మనకు బాగా తెలుసు కదా. యేసు ప్రభువుల వారితో 33 సంవత్సరాలు సహజీవనం చేసినటువంటి వ్యక్తి, యేసు చేసిన అద్భుతాలు దగ్గరుండి చూసినటువంటి వ్యక్తి. కానీ మార్పు ఏమన్నా వచ్చిందా? రాలేదు. పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూసినటువంటి వాడు, పరిశుద్ధాత్మలో పాలు పొందినవాడు, అగ్ని జ్వాలల వలె నాలుక విభాగం అపోస్తల మీద దిగినప్పుడు ఇతను లేడనుకోండి. కానీ అంతకుముందు యేసు ప్రభువుల వారి విషయంలో ప్రతి కార్యక్రమాన్ని దగ్గరుండి చూస్తున్నాడు. ఆయన భోంచేస్తా మీలో నన్ను అప్పగించేవాడు మనలోనే ఉన్నాడంటే నేనా అప్పటికి ఈయన అడ్వాన్స్ తీసేసుకున్నాడు. ఎక్కడ? వాళ్ళ దగ్గర అడ్వాన్స్ తీసేసుకున్నాడు ఈయన అప్పగించేసాడు. నేను ప్రభు అంటాడు. మళ్ళీ ఆడికి వచ్చి ఒరే నువ్వు అన్నట్టే అన్నాడు. ఆయన లేచి వెళ్ళిపోయినాడు పాపం. అది వేరే సంగతి. దేవుడు కూడా అదే చెప్తాడు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరమును రుచి చూచి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మల పాలివారి దేవుని దివ్యవాక్యమును రాబో యొక్క సంబంధాల శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత ఆడు కానీ తప్పిపోయాడా? ఒరే స్వామి వాడిని తీసుకొచ్చి మళ్ళీ ట్రాక్లో పెట్టడం నా వల్ల కాదు. అందులో యూదా ఇస్కరియోతు మొదటి స్థానంలో ఉన్నారు. ఒకరోజు యేసుప్రభుల వారు బోధిస్తూ ఉంటే ప్రధాన యాజకులు వాళ్ళందరూ బంట్రోతులను పిలిచారు. రే యేసు అని ఆయన ఎక్కడున్నా కూడా పట్టుకొచ్చేసిందన్న, అరెస్ట్ చేసి తీసుకొచ్చేసిందన్న. వాళ్ళకి అంటే వినుంటారు, కానీ ఇప్పుడు అరెస్ట్ వారెంట్ వీళ్ళ దగ్గర చేతిలో పట్టుకొని పోయినారు. నేరుగా పోతుంటే జనాలు గుంపులుగా ఉన్నారు. ఏడో ఉన్నట్టున్నారు యేసుక్రీస్తు, ఎందుకు జనాలు ఎంతమంది ఉన్నారు, అసలు ఏందో చూద్దాం పదా అని పోయినారు. పోయేటప్పటికి ఆయన వాక్యం చెప్తా ఉన్నాడు. సరేలే కొంచెం బాగరే, వాక్యం అయిపోయిన తర్వాత అరెస్ట్ చేద్దాం అన్నారు. సరేనని చెప్పి కూర్చున్నారు. కూర్చుని వీళ్ళు ఏం చేస్తారు? ఆయన్నే చూస్తూ ఉండాలి తప్ప. ఎందుకంటే ఆయన మళ్ళీ పారిపోతే వీళ్ళు ఆయన వెనకాల పరిగెత్తాలి. కాబట్టి అట్లే చూస్తూ ఉన్నారు. చూస్తూ ఆయన చెప్పేది వింటానే ఉన్నారు. విని లాస్ట్లో ఇంక మీటింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు అరే కుదరదు కానీ మనం ఉద్యోగాలు పోయినా పర్లేదు ఇలాంటి మాటలు చెప్పి ఆయన ఈ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు మాట్లాడలేదు అని ఒక్క పూట ఒక అరగంట లేకపోతే గంట చెప్పిన ప్రసంగానికి వీళ్ళిద్దరు బంట్రోతులు ఏమైపోయినారు? మారిపోయినారండి. ఒక గంట ప్రసంగానికే మారిపోయారా? మన ఉద్యోగాలు పోయినా పర్లేదురా, ఇలాంటి ఆయన మాత్రం మనం అరెస్ట్ చేసి తీసుకెళ్ళకూడదు, తప్పు మనదే అవుతుంది, పద అన్నారంటే యాజకులు అసలు ఏసి ఎట్టపోయినారా అంటే, అయ్యా మీరు ఏమన్నా చేసుకోండి, ఉద్యోగాలు తీసేస్తారా? తీసేసింది. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఇప్పటి వరకు ఎవడు అంటే మీరు కూడా మాట్లాడలేదు. ఒరే మీ ఉద్యోగం తీసేయండి, ఇబ్బంది ఏమీ లేదు, తీసేసి నాన్న అంటే ఎంత మార్పు మీరు ఆలోచన చేయండి. బంట్రోతులే ఒక గంట ప్రసంగం విన్నప్పుడు మారిపోయినప్పుడు ఇప్పుడు యూదా ఇస్కరియోతు 3.5 సంవత్సరాలు ఆయనతో తిరిగి ఎన్ని మాటలు విన్నాడో మీరు అర్థం చేసుకోండి, ఎన్ని అద్భుతాలు చూసాడో మీరు అర్థం చేసుకోండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత, ఈ లోక మాలిన్యం తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును అన్నాడు. అంటే అలాంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. ఇప్పుడు అర్థమైందా? దేవునికి అసాధ్యమైనవి ఉన్నాయా?
ఒకటి, దేవుడు అబద్ధమాడ జాలడు, అది ఆయన స్వభావానికి విరుద్ధమైనది. రెండోది, కోడెల రక్తమందు కానీ గొర్రెల రక్తమందు కానీ పాపాలను తీసివేయడం అసాధ్యము. అది ఒక యేసుక్రీస్తు రక్తం వల్ల మాత్రమే నువ్వు కడగబడి బాప్తిసం తీసుకున్నటువంటి వాడవైతే నిన్ను రక్షించడానికి ఆయనకు సాధ్యమవుతుంది. అలా కాకుండా అంటే మీరు అనుకోవచ్చు యేసుక్రీస్తు లేనప్పుడు కూడా ఆల్రెడీ కొంతమంది మరణించారు కదా అంటే వాళ్ళ లెక్క వేరుగా ఉంటుంది. ధర్మశాస్త్రం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళ లెక్క వేరుగా ఉంది. కానీ ఇప్పటి వరకు యేసుక్రీస్తు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బాప్తిసం తీసుకున్నటువంటి వాడిని, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకుండా బాప్తిసం తీసుకోకుండా ఉన్నటువంటి వాడిని దేవుడు యాక్సెప్ట్ చేయడు. అది ఆయన స్వభావానికి విరుద్ధం, యాక్సెప్ట్ చేయడు. మరి మూడోది, విశ్వాసము లేకుండా ఆయనకు ఇష్టడై ఉన్నట్టు అసాధ్యం. ఏ విశ్వాసం? అక్రియలు లేనటువంటి విశ్వాసం లేకుండా ఆయనకు ఇష్టడై ఉన్నట అసాధ్యం. నాలుగోది, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారైన తర్వాత దాంట్లో నుంచి తప్పిపోయిన వాడిని మరలా తిరిగి ట్రాక్లోకి తీసుకురావడం దేవునికి అసాధ్యమైనటువంటి కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించేయండి, దేవునికి అసాధ్యమైన ఉన్నా ఈ అసాధ్యమైనటువంటి వాటిలో అసాధ్యులుగా మనం ఉండడానికి వీల్లేదు. బాగా గుర్తుపెట్టుకోండి, అసాధ్యులుగా ఉండడానికి ఎంత మాత్రం వీల్లేదు. మనం వాటన్నిటిని అధిగమించి దేవుడు నచ్చేటటువంటి కార్యక్రమాలు చేసి ఆయనకు ఇష్టడుగా ఎల్లప్పుడూ ఉండి ఆ రాబోయేటటువంటి లోకాన్ని మనమందరం స్వతంత్రించుకోవాలన్నది ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మీ జ్ఞాన సంపద నీ బిడ్డలకు వివరించాను. మీకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదన్న సంగతి మేము నేర్చుకున్నాం. అలాగే మీరు చేయలేనటువంటి స్వభావాన్ని బట్టి మీరు చేయలేనటువంటి కార్యక్రమాల గురించి మేము మాట్లాడుకున్నాం. ఇదిగో మీరు స్వభావ సిద్ధంగా ఏదైతే మనుషుల పట్ల మీరు చేయలేకపోయినటువంటి కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి విషయాల్లో మేము అలా లేకుండా మీ యందు నమ్మికించినటువంటి వారంగా, ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి తగినటువంటి క్రియలు చేసేటటువంటి వారంగా, ఆ విశ్వాసం కలిగి మీకు ఇష్టలై ఉండేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఒకసారి మేము వెలిగింపబడి పరలోక సంబంధమైనటువంటి వరమును రుచి చూచిన తర్వాత దానిలోంచి తప్పిపోకుండా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీ కృపలో మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించారు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నూతనంగా జన్మించినటువంటి మేము దాంట్లోంచి తప్పిపోకుండా ఉండేటటువంటి భాగ్యాన్ని దయచేయండి. ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ బిడ్డలు మేము ఉన్నతమైనటువంటి మీ మాటలు లక్ష్యం ఉంచడానికి ఎంతో ఓపికతో వారు కూర్చుని విన్నారు, రాసుకున్నారు. అలాగ నడుచుకునేటటువంటి భాగ్యాన్ని మాకును దయచేయమని కోరుకుంటూ మీ చిత్తమైతే మరొక అద్భుతమైనటువంటి విషయాలను మాట్లాడుకునేటటువంటి భాగ్యాన్ని మాకు దయచేయమని, అప్పటి వరకు క్షేమము, సమాధానం, భద్రత అనుగ్రహించండి. ఇతను దీవెలతో మమ్మల్ని నింపమని ఈ ప్రార్థనను మా రక్షకుడును మీ ప్రియకు మాడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. అందరికీ వందనాలు.